ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనాలు. యేసయ్య మాటను ఈ కార్యక్రమానికి ప్రేమతో నేను మిమ్మను ఆహ్వానిస్తున్నాను. ఈ దినము లూకా సువార్త 2వ అధ్యాయము 8వ వచనం నుండి 14 వచనాల వరకు మనము ఈ యొక్క ఉదయకాశంలో ధ్యానించుకుందాం. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభుదూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబో మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియచేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికిదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పెను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగా కానీ దేవుని స్తోత్రము చేయుచుండెను. ప్రియ దేవుని యొక్క బిడలారా, ఈ ప్రశస్తమైన సమయంలో దేవుని యొక్క వాక్య భాగంలో మనము చాలా శ్రేష్టమైన విషయాన్ని గమనిస్తున్నాం. మనుషులకు బోధించినప్పుడు అనేక సార్లు ఆ బోధన మనం వినడానికి ఇష్టపడము. వారు మనలాంటి మనుషులే కదా అని గమనించండి. ఈరోజు ప్రపంచ ప్రజలకు దేవుడిచ్చిన గొప్ప అద్భుతమైన ఆనవాళ్ళు, స్వయాన పరలోకం నుంచి దేవదూతలు వచ్చి క్రీస్తు ప్రభువారు ఈ లోకంలో జననానికి తగిన శుభవార్త ప్రకటించడం అనేది గొప్ప విషయం. వారు వృత్తిగతంగా ఈ యొక్క గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ మంద కాసుకొనుచున్నారు. సాధారణంగా మన భారతదేశంలో గొర్రెల కాపరులు అంటే వారు పామరులు, చదువులేని వారు. రాత్రింపగలు వీరు మంద కాచుకొనుచు మరి పొలాల వెంట మెట్టల వెంట తిరుగుతూ ఉంటారు అని వారికి అనేక మంది చాలా చులకనగా చూస్తారు. కానీ లోకము ఎవరికైతే చులకనగా చూస్తుందో దేవుడు వారికే తన మహిమను కనుపరచడానికి ఇష్టపడుతున్నాడు. ఇందులో దేవుని యొక్క అద్భుతమైన ఆలోచన, ఆయన ప్రణాళిక, ఆయన విధానాలు మనము గమనిస్తున్నాం. వారు రాత్రిపూట మంద కాచుకొనుచున్నారు. ఎందుకంటే ఆ దేశంలో మరి వారు మంద కాసుకుంటూ రాత్రిపూట వారు పట్టణానికి దూరంగా వెళ్ళి పొలాల్లో, పొలిమేరల్లో ఆ మంద చుట్టూ వారు ఎంతో జాగ్రత్తగా భద్రపరుచుకుంటూ అక్కడ ఉన్నటువంటి సమయంలో హఠాత్తుగా ప్రభుదూత వారి యొద్దకు వచ్చి నిలబడ్డాడు. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించింది. ఆ దేవుని మహిమ ఒక ప్రకాశవంతంగా, వెలుగుగా దేవదూత వచ్చి నిలబడిన వెంటనే వారి చుట్టూ ఆ ప్రకాశవంతమైన వెలుగు ఎప్పుడైతే ప్రకాశించిందో వారు చాలా భయపడ్డారు. మొత్తం గొర్రెల కాపరులందరూ కూడా భయపడిపోయారు. ఎందుకంటే వారు అంతకుముందు ఎప్పుడు అలాంటి వెలుతురు చూడలేదు. అలాంటి ప్రకాశవంతమైన ఆ కాంతిని వారు చూడలేదు. నా ప్రియ సోదరి సహోదరుడా, చాలామంది దేవుడు ఎలా ఉంటాడు, దేవుడు కనిపిస్తాడా అని ప్రశ్నించినప్పుడు దేవుని మహిమ అనేక మందికి ఒక వెలుతురుగా కనిపిస్తూ ఉంటుంది. భారతదేశంలో అనేక మంది ఆ మహిమను చూచిన వారు కలరు. సాధు సుందర్ సింగ్ కూడా తన జీవిత కాలములో దేవుని యొక్క మహిమను ఆయన చూచినట్లుగా తన గదిలో చిన్న బాల్యములోనే దేవుని మహిమ ప్రకాశవంతంగా తన గదిలో ప్రకాశించినట్లుగా తన అనుభవము రాస్తాడు.
అయితే మనం గమనించినప్పుడు గలిలయ యూదయ ప్రదేశములో మొట్టమొదటిగా ఆ గొర్రెల కాపరులు దేవుని మహిమను చూచారు. చూచి వారు భయపడిపోతున్నారు. ఎందుకంటే తమ జీవిత కాలంలో ఎప్పుడు ఆ వెలుతురు ఎప్పుడు చూడలేదు. అంత మహిమగల తేజస్సు ఎన్నాళ్ళు వారు ఆ మందలు కాసుకుంటూ బయట వారు ఉంటున్నారే కానీ అలాంటి మహిమలు ఎప్పుడు చూడలేదు. కనుక వారు భయపడిపోతున్నారు. అప్పుడు దేవదూత భయపడకుడి, ఒక అద్భుతమైన సువార్తమానం తెలియచేస్తుంది. ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియచేయుచున్నాను. ఈ మాట మనం జాగ్రత్తగా ఆలోచిస్తే దేవదూత కేవలము యూదయ ప్రదేశంలో ఉన్నటువంటి ఓ గొర్రెల కాపరులారా మీకే ఈ వార్త అని చెప్పలా. భూదిగంతముల వరకు ఉన్న సకల ప్రజలందరికీ కలగబోయే మహా సంతోషకరమైన సువార్తమానము. ఎందుకంటే మనుషులందరూ దుఃఖాల్లో ఉన్నారు, కష్టాల్లో ఉన్నారు, బాధలో ఉన్నారు. వారు చేసిన పాపములు వారికి పీడిస్తున్నందున నెమ్మది కోల్పోయి బ్రతుకుతున్నారు. ఎండిపోయిన ఎడారిలో వర్షము పడినప్పుడు ఎలా అయితే ఆ చుక్క నీళ్ళు కొరకు అక్కడున్న చిన్నపాటి చెట్లు జీవరాశులు ఎంతగానో ఎదురు చూస్తూ ఉంటుందో, ఈరోజు ప్రపంచ మానవ జాతికి కూడా ఒక సువార్తమానము అంతే. ఈ లోకంలో ఉదయం నుంచి సాయంకాలం వరకు ఏ వార్త పేపర్లు చూసినా సరే ఆ వార్త పేపర్లో ఏదో ప్రమాదాల గురించి, ఏదో నష్టము గురించి, ఎవరో చావు గురించి ఇవే కనిపిస్తూ ఉంటుంది. అది చదివినప్పుడు చాలామంది భయపడిపోతూ ఉంటారు. మరణ వార్తలు ఎక్కువగా ఉంటుంటుంది, మోసం గురించిన మాటలు వినబడతా ఉంటుంది. కానీ దేవదూత వచ్చి అంటున్నాడు, అయ్యా నేను తెచ్చిన ఈ వర్తమానము ప్రజలందరికీ కలగబోయే మహా సంతోషకరమైన సువర్తమానము అని చెప్పి తెలియచేస్తూ ఆ సువార్తమానము ఏమిటో ఆ దేవదూత ప్రకటిస్తూ అంటున్నాడు. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. దావీదు పట్టణమందు, దావీదు చరిత్రలో ఒక గొప్ప మహారాజు. దావీదు పేరెత్తిన వెంటనే సకలమైనటువంటి ఆ దేశ ప్రజలు ఆయనను నమస్కరించే స్థాయిలో ఆయన ఉన్నాడు. దావీదు సామాన్యమైన రాజు కాడు, చరిత్రకారుడు. అయితే ఆయన పట్టణములో, ఆయన కట్టించిన బెత్లెహేమ్ అనే ఊరిలో ప్రజలందరికీ కాపాడడానికి ఒక రక్షకుడు ఈ దినం పుట్టి ఉన్నాడు. ఆయన పేరు ప్రభు అయిన క్రీస్తు. ప్రభు అనగా మనందరికీ తెలుసు, యజమానుడు, అన్ని విషయాల్లో హోదా కలిగిన వారు, బాధ్యత కలిగిన వారు, సంరక్షించగలిగేటటువంటి ప్రజల జీవితానికి పరిపాలకుడు. క్రీస్తు అనగా అభిషేకబడినవాడు, అభిషిక్తుడు. అంటే ప్రజలందరికీ రక్షించడానికి అభిషేకించబడిన వాడు. ఎక్కడ పుట్టి ఉన్నాడంటే దావీదు పట్టణములో. మహారాజైన దావీదు పుట్టినటువంటి ఆ పట్టణములోనే ప్రపంచ సకల ప్రజలకు రక్షించే రక్షకుడు, అభిషిక్తుడు పుట్టి ఉన్నాడు. ఆయన మనందరికీ రక్షించగలిగే రక్షకుడని చదువు సంగీతము లేని అమాయక గొర్రెల కాపరులకు వెళ్ళి దేవదూత ఎంతటి అద్భుతమైనటువంటి వార్త తెలియచేస్తున్నాడో అది మనము గమనించాలి. ఆ దేవదూత వారికి కొన్ని ఆనవాళ్ళు చెప్తా ఉన్నాడు. ఏంటంటే దానికి ఇదే మీకు ఆనవాళ్ళు. ఒక శిశువు పొత్తిగుడ్డతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకుని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పాను. ఆ దేవదూత ఇచ్చిన ఆ సందేశంలో స్పష్టత ఉంది. చాలాసార్లు
మన భారతదేశంలో నేను పలానా కొండ మీద వెలిసిన పలానా దేవత అని తమంతట తామే ఉణుకలు వచ్చి చెప్తా ఉంటారు. అది నమ్మి వెళ్ళిన ప్రజలు మోసపోయామని చెప్పి బాధపడుతూ ఉంటారు. కానీ ఇక్కడ అలాంటి కల్పితమైన దేవుడి గురించి బైబిల్ రాయలేదు. యేసు ప్రభువారు పుట్టిన తర్వాత పరలోకము నుండి దిగి వచ్చిన దేవదూత ఆనవాళ్ళు చెప్తా ఉన్నాడు. ఆయన చేయబోతున్న రక్షణ ప్రణాళిక గురించి చెప్తా ఉన్నాడు. వాస్తవంగా యేసయ్య పుట్టుక గురించి ఒక అద్భుతమైనటువంటి సత్యం ఇదే. ఒక బిడ్డ రాత్రి పుట్టాడు. ఆయనకు పొత్తిగుడ్డతో చుట్టి తొట్టిలో పండుకొని పెట్టి ఉన్నారు. మీరు వెళ్ళి చూడండి, ఆయనే లోక రక్షకుడు, ఆయనే మీ అందరికీ రక్షణ ఇచ్చే రక్షకుడు అని చెప్పి దేవదూత ఆ గొర్రెల కాపరికి తెలియచేయటం అనేది విశేషం. అయితే దేవుని యొక్క వాక్యములో ఒక్క దేవదూతే కాదు, వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి వారు ఏమంటున్నారు? ఒక్క దేవదూత వచ్చి మాట్లాడాడు. ఒక దేవదూత వెలుగుకే ఈ గొర్రెల కాపర్లు భయపడిపోయారు. కానీ ఒక సైన్యం వచ్చి ఆ దేవదూతతో పాటు ఆ ప్రాంతంలో ఆకాశం మీద ఎగురుతూ కనబడేసరికి ఆ గొర్రెల కాపర్లు అయితే అసలు ఏం జరుగుతుంది, ఏంటిది అని వారు బిత్తరిపోతున్నారు. అంతలోనే ఒక చక్కటి సుమధురమైన స్వరము వినబడింది. భయపడుతున్నట్టు వారికి మరలా వారు కేకలేసి భయపెట్టలేదు. వారు ఏవో అరుపులు అరవలేదు. వారికి ఇంకే ఏదైనా వర్తమానం చెప్పలేదు. కానీ ఆ గాబ్రియేలు దేవదూత మీకు సువార్తమానము తెలియచేస్తున్నాను అని చెప్పి, దావీదు పట్టణమందు నేడు మీకు రక్షకుడు పుట్టి ఉన్నాడు అని చెప్తూ తను ఆయనకు ఒక పొత్తిగుడ్డతో చుట్టబడి తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూస్తారు. దావీదు పట్టణములో ఒక పశువుల పాకలో ఆయన పుట్టి ఉన్నాడు, మీరు ఎవరికి అడగక్కర్లేదు, మీరు వెళ్ళి చూడొచ్చు అని ఆ సందేశం ఇచ్చిన తర్వాత ఆ దేవదూతతో పాటు పరలోకం నుంచి చాలా దేవదూతలు వచ్చి ఉన్నారు. ఎందుకంటే క్రీస్తు ప్రభు ఈ భూలోకానికి వచ్చినప్పుడు ఆ పుట్టుక దృశ్యము చూడడానికి దేవదూతలకు కూడాను ఎంతో ఇష్టమైనవి. చాలాసార్లు మనం ఏమనుకుంటాం, యేసు ప్రభు పుట్టినప్పుడు గొర్రెల కాపర్లు వెళ్ళి చూశారు, జ్ఞానులు వెళ్ళి చూశారంటాం. కానీ యేసయ్య పుట్టుక సమయంలో సాక్షాత్తు పరలోకపు దేవదూతలే మొట్టమొదటిసారిగా చూసి ఆయన గురించి ఈ రీతిగా వారు తమ యొక్క పాటను పాడుతూ ఆయనను మహింపరుస్తున్నారు. ఏమని పాడుతున్నారు? సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక. ఎందుకంటే సర్వశక్తివంతుడైన దేవుడు మహాకాశముల పైన ఉండి మహోన్నతున దేవుని సింహాసనం మీద ఉన్నటువంటి ఆయన మానవ జీవితంలో కోల్పోయిన శాంతి సమాధానము, వారి జీవితంలో ఉన్నటువంటి కొరతలను నింపి తన మీద విశ్వాసం పెట్టుకొని తనకిష్టమై బ్రతుకుతున్న వారికి భూమి మీద సమాధానం అనుగ్రహించువాడు అని దేవదూతలు చక్కని పాటలు పాడుతూ దేవునికి స్తోత్రము చేయుచుండిరి. దేవుని స్తుతించుకుంటూ వారు పరలోకానికి ఆరోహణమై వెళ్ళిపోయారు. నా సహోదరి, నా సహోదరుడా, మన సామాన్యులము, కానీ పరలోకపు దేవుడు మనను సమాధానం ఇవ్వడానికి, శాంతినివ్వడానికి, మన జీవితంలో అద్భుతమైన మేలుతో నింపడానికి తనకిష్టమైన వారుగా మనకు ఎంచి భూలోకానికి మానవుడిగా దిగి వచ్చి ఉన్నాడు. రండి, ప్రార్థన పూర్వకంగా ఆయనను మన జీవితంలోనికి, హృదయంలోనికి, మన కుటుంబంలోనికి ఆహ్వానించుకుందాం. దయగల తండ్రి, సర్వశక్తివంతుడైన మా యేసు, మా కొరకు మీరు మానవుడిగా ఈ భూలోకంలో జన్మించిన విషయాన్ని మేము ధ్యానించున్నాం.
రండి ప్రభువా, మీరు మా హృదయములోనికి రండి, మా బ్రతుకులోనికి రండి. నాయన, మా బ్రతుకుల్లో కోల్పోయిన ప్రతి ఆనంద సంతోష అనుభవాలు మీరే మాకు తిరిగి దయచేసి మీ దీవెనతో నింపి మీ మహిమ కొరకు వాడుకొనమని ఈ వాక్యం విన్న ప్రతి ప్రియ కుటుంబాలు మిమ్మును కలిగిన వారై, మీ కృపనైన ప్రసన్నత పొందుకున్న వారై, వారు నెమ్మది కలిగి జీవించే భాగ్యము, సమాధానము కలిగి జీవించే భాగ్యం అనుగ్రహించుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ షాలోం. ప్రభు మనలను దీవించునుగాక.